సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను మరోసారి వెనక్కి పంపింది నాంపల్లి కోర్టు. ఇప్పటికే 2 సార్లు ఛార్జ్ షీట్ ను రిటర్న్ చేసిన కోర్టు ఛార్జ్ షీట్ లో మరోసారి లోపాలు ఉన్నాయని వాపస్ చేసింది. ఎవిడెన్స్ మెటీరియల్ సమగ్రంగా లేదని, సాక్ష్యాలకు సంబంధించిన హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు జత చేయకపోవడంతో ఛార్జ్ షీట్ రిటర్న్ పంపింది కోర్టు. ఈ కేసులో అల్లు అర్జున్తో పాటు 23 మందిపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంటే పోలీసులు ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దాన్ని వెనక్కి పంపింది నాంపల్లి కోర్టు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటంటారుగా? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కటపల్లి పోలీసులకు మరొకసారి నాంపల్లి కోర్టు మొట్టికాయలు వేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఒకసారి ఛార్జ్ షీట్ పంపించినప్పుడు అందులో చాలా తప్పులు ఉన్నాయంటూ కూడా పంపించింది. కానీ ఈసారి కూడా మూడోసారి కూడా ఇటు ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలకు సంబంధించి అస్పష్టంగా ఒక ఫార్మాట్ లేకుండా ఒక కోర్టుకు సమర్పించారంటూ కూడా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ తో పాటు 23 మందిని ఛార్జ్ షీట్ లో వారి పేర్లను నమోదు చేసింది. అందుకు సంబంధించి కూడా పోలీసులు సమర్పించిన ఛార్జ్ షీట్ దాంట్లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు, సాంకేతిక లోపాలు ఉన్నట్లుగా గుర్తించి ఆ పోలీసులకు అత్యంతలు వేసినట్టుగా చెప్పాను. ముఖ్యంగా ఎవిడెన్స్ మెటీరియల్, హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు వంటి జతకపోర్చడంతో కూడా మరొకసారి ఛార్జ్ షీట్ ను రిటర్న్ చేసినట్టుగా మనం చెప్పుకొస్తుంది. పూర్తిగా దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ లో ఎలాంటి లోపాటు లేకుండా ఫార్మాట్ ప్రకారం ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాలకు సంబంధించి అన్ని ఎవిడెన్స్ సరిగా చేసి తిరిగి ఛార్జ్ షీట్ మరొకసారి దాఖలు చేయాలంటూ చిక్కటిపల్లి పోలీసులను ఇటు నాంపల్లి కోర్టు ఆదేశించినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.